హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి తెలుగు వరల్డ్. ఈరోజు మీకోసం మంచి హెల్తీ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ హెల్తీ టిప్ దేనికోసం అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్కి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని రెడీ చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 1 కప్ జీలకర్ర, 1 కప్ ధనియాలు, 1 కప్ సోంపు, 1 కప్ వామ్ తీసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలోని 1 కప్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలండి. దీన్ని బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూడండి, వేగిపోయింది జీలకర్ర. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. నెక్స్ట్ సేమ్ అందులోనే ధనియాలు వేసుకోవాలి. దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇది కూడా వేగిన తర్వాత సేమ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అందులో సోంపు వేసుకోవాలి. సేమ్ మెజర్మెంట్ అండి అన్నీను. 4 ఇంగ్రీడియంట్స్ తోటి మీకు హెల్తీ టిప్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం లైట్గా వేయించేసుకోవాలి. 4 ఇంగ్రీడియంట్స్తో అయితే మనకి రెడీ అయిపోతుందండి హెల్తీ టిప్ అనేది. ఇది కూడా బాగా వేగిందండి. దీన్ని కూడా సేమ్ ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలాగే వామ్ కూడా వేయించుకోవాలండి. లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. వామ్ కూడా చాలా మంచిదండి హెల్త్కి, అరుగుదలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని కూడా బాగా వేయించేసుకొని సేమ్ అదే ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా వేయించుకున్నవన్నీ బాగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి దాన్ని పొడిలాగా. చూడండి, ఇలా చల్లారి పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం అన్నీ కలిపేసి 10 to 5 మినిట్స్లో ఇదైతే చల్లారిపోతుందండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇది మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి, ఇదైతే చల్లారిపోయిందండి. మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని మొత్తం పొడి చేసుకోవాలండి. చాలా మంచిదండి హెల్త్కి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంతేనండి. దీన్ని మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకొని చూడండి, నేను చూపిస్తున్నట్లు అలా ఉండాలండి పొడి. ఇంతేనండి, రెడీ అయిపోయింది మన హెల్తీ టిప్. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం వేడిగా ఉంటుంది, గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుందండి. దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెంసేపు ఆగిన తర్వాత మీరు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది ఒక 15 డేస్ వరకు వస్తుందండి మీకు, డైలీ ఒక స్పూన్ తీసుకుంటే. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఇది మీకు బాగా ఉపయోగపడుతుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంతేనండి, ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. డైలీ ఒక స్పూన్ తీసుకుంటే మంచిదండి హెల్త్కి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా అయితే చెప్పానో ఆ ప్రాసెస్లోనే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరికొన్ని హెల్తీ టిప్స్ తోటి మేము ముందుకు వస్తాను. బాయ్ గాయస్.